హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుడ్, క్లాత్, షెల్టర్ అనేవి మనిషికి కనీస అవసరాలు. మొదటి రెండు తక్కువ రేట్లోనే 98% పీపుల్కి అందుబాటులో ఉన్నప్పటికీ సొంత ఇల్లు అనేది చాలామందికి కలలాగే ఉంటుంది. అపార్ట్ ఎవరినైనా నీకు ఇంటిపైన ఎందుకంత మమకారం అంటే ఇటుక పేర్చి శ్రమటోర్చి కట్టుకున్నాను అంటారు. ఇక మీదట ఇలాంటి వాటికి కూడా కాలం చెల్లిపోయింది అని చెప్పుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీలో వస్తున్న వినూత్నమైన మార్పులు మానవ మేధస్సుని ఎప్పుడూ ఆలోచింపచేస్తూనే ఉంది. నవీన ఆవిష్కరణల వైపు కొత్త పుంతలు త్రొక్కుతూనే ఉంది. ఇటుక, సిమెంట్ అవసరం లేకుండా ఇల్లు కట్టవచ్చా అంటే కట్టవచ్చనే నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చినవే కంటైనర్ హౌజెస్, వుడెన్ హౌజెస్ అండ్ టైనీ హౌజెస్. ఈ తరహా ఇల్లులు ఫారిన్ కంట్రీస్లో కామన్ అయినప్పటికీ మన దగ్గర మాత్రం క్రొత్తే. ఇలాంటి కంటైనర్, వుడెన్ హౌజెస్ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణం లో టైం టేకింగ్. అతి తక్కువ కాలంలో ఈ ఇల్లును నిర్మించడానికి దీనికి కారణం. అదే మనం ఇల్లు కట్టాలంటే టైం, మనీ, ఎఫర్ట్ ఇవే కాకుండా ఎప్పుడు ఎవరో ఒకరు వెనకాల ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి. అదే బిల్డర్కి ఇస్తే క్వాలిటీ లేని హౌజెస్ ఎప్పుడు కూలిపోతాయనే సందేహం. కదిలే ఇల్లు కదలడం ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈ హౌజెస్ మూవబుల్ ఉంటాయి. ఈ హౌజెస్ కస్టమర్ రిక్వైర్మెంట్ మేరకు కస్టమైజ్ చేసి కస్టమర్ చూపించిన ప్లేస్కి పోర్టబుల్ చేస్తారు. ఈ తరహా కంటైనర్ హౌజెస్ని మన హైదరాబాద్లోని జీడిమెట్లలో స్మార్ట్ వే బిల్డ్ సిస్టమ్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌజెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వారి బాటల్లోనే తెలుసుకుందాం. మీది స్మార్ట్ వే బిల్డ్ సిస్టమ్ ఉంది కదండి? అవునండి. దీన్ని మీరు స్థాపించడానికి గల కారణాలు ఏమైనా మాకు వివరిస్తారా? నా పేరు దేశ్ముఖ్ అండి. ఓకే. దేశ్ముఖ్ కలీం అహ్మద్. ఇన్ షార్ట్ మార్కెట్ అంతా నాకు దేశ్ముఖ్ అని పిలిపిస్తారు. ఈ ఫీల్డ్ నేను ఆల్మోస్ట్ 1 decade నుంచి పనిచేస్తున్నాను. ఇంతకుముందు నేను యాజ్ ఏ ఎంప్లాయీగా పనిచేసిన తర్వాత 4-5 years నేను చేసిన తర్వాత ఇప్పుడు సొంతంగా స్టార్ట్ చేద్దామని ముందు ఆన్ కాంట్రాక్ట్ బేస్ మీద స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళము. ఆఫీస్ క్యాబిన్స్, లేదంటే టెంపరీ హౌజెస్, లేదంటే స్టోరేజ్ క్యాబిన్స్, సెక్యూరిటీ క్యాబిన్స్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళము. కానీ ఆఫ్టర్ కోవిడ్, ఎప్పుడు మనకు కోవిడ్ లాక్డౌన్ ఎత్తిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ఎంక్వైరీస్ మాత్రము ఫామ్ హౌస్ గురించి ఎంక్వైరీస్ వస్తున్నాయి. అందుకోసం మన టోటల్ డైవర్షన్ ఫామ్ హౌస్ తయారు చేయడము, కొత్త మోడల్స్ తయారు చేయడము, టీనీ హౌసెస్. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్లో ఎక్కువ మనకు కంటైనర్ హోమ్స్, టీనీ హోమ్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. దట్ టు నాట్ ఓన్లీ ఇన్ ఫామ్ హౌసెస్, రెస్టారెంట్స్ కానీ ఇలాంటి దాంట్లో కూడా కంటైనర్ వాడడము మనకు ఎంత సులభం అని కస్టమర్స్ ఎక్కువ డైవర్ట్ అవుతున్నారు. అందుకోసం మన ఫోకస్ అంతా కంటైనర్స్, రెస్టారెంట్స్, ఫామ్ హౌసెస్ దాని మీద మనం ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫామ్ హౌస్ ఆల్మోస్ట్ 1200 square feet చేస్తున్నాము. ఒక ప్రీమియం క్వాలిటీ ఫామ్ హౌస్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే 1200 square feet 2 bedrooms ఉన్నాయి, కిచెన్ ఉంది, హాల్ ఉంది దీంట్లో. దాని తర్వాత మనకు లివింగ్ స్పేస్ ఉంది, డైనింగ్ ఏరియా ఉంది. ఇందులో డైనింగ్ ఏరియా, హాల్ ఇదంతా పెట్టుకొని మనకు కింద 40 feet కంటైనర్ ఒకటి పెట్టినాం, 40 feet by 11 feet. ఇందులో లెఫ్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకు కిచెన్ వచ్చింది. కిచెన్ సెంటర్లో మనకు స్టెప్స్ పక్కనే డైనింగ్ హాల్ ఉంది. ఆ డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే మనకు సిట్అవుట్ ఉంది. సిట్అవుట్ బ్యాక్ సైడ్ మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ యార్డ్ వెళ్ళడానికి ఒక యాక్సెస్ ఉంది. దాని తర్వాత మనకు మెయిన్ ఎంట్రన్స్ కాకుండా అటు సైడ్ ఇంకొక చిన్న ఎంట్రన్స్ ఉంది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ సిట్అవుట్ ఎంట్రన్స్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న మనకు కంటైనర్ ఒక 30 feet పైన ఒకటి ఉంది. ఇటు సైడ్ రైట్ సైడ్లో ఒక 30 feet కంటైనర్ రైట్లో ఉంది. రెండింటికి తేడా ఏంటంటే ఈ 30 feet లెఫ్ట్ సైడ్ 30 feet సెంటర్ ఆఫ్ ద ఫోర్ట్. ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న 30 feet కంటైనరు సెంటర్ ఆఫ్ 11 feet 40 by 11 feet మీద సెంటర్ చేసి ప్లేస్ చేసినాము. ఇటు రైట్ సైడ్లో ఉన్న కంటైనరు 40 feet పైన ఫ్రంట్కి వచ్చినాము. దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యాస్థెటిక్ లుక్, ఒక లుక్ రావాలని. సెంటర్లో చేసి 2 సెంటర్లు చేస్తే ఒక రకంగా లుక్ వస్తుంది, లేదు 2 ఫ్రంట్ తీసుకున్నా కూడా ఒక రకంగా మనకు లుక్ వస్తుందని. కానీ మనకు మంచి లుక్ రావాలని మనం డిఫరెంట్ పెడదామని ఒక సైడ్ ఫ్రంట్లో తీసుకున్నాము, ఒక సైడ్ బ్యాక్ తీసుకున్నాము.
ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న 30 ఫీట్ కంటైనర్ కింద మనకు ఒక డెక్ వస్తుంది. 20 ఫీట్ బై 10 ఫీట్ డెక్ ఏరియా వస్తుంది. అది దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఈవినింగ్ టైంలో ఏమైనా కూర్చొని అక్కడ స్నాక్స్ పార్టీ చేసుకోవడము అలా ఏమైనా స్పేస్ యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ 40 ఫీట్ ఫ్రంట్లో ఒక 5 ఫీట్ బై 30 ఫీట్ ఒక స్మాల్ డెక్ ఏరియా మీన్స్ అది ఒక పాత్వే అనుకోండి. పాత్వే ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఉన్న 30 ఫీట్ కింద జస్ట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ లేదంటే అక్కడ జస్ట్ పాత్వే వస్తుంది. ఐదర్ పాత్వే ఉంటుంది లేదంటే పార్కింగ్ ఏరియా ఉంటుంది. 4 వీలర్ పార్కింగ్ వస్తుంది. దాని తర్వాత మనకు లోపల వెళ్తే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల వెళ్తే ఫస్ట్ మనకు పైకి వెళ్ళడానికి ఒక స్టెప్స్ కనిపిస్తాయి. దీని పక్కనే మనకు ఎంట్రన్స్లో రాగానే మనకు ఫ్రంట్లో స్టెప్స్ కనిపిస్తాయి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి. ఈ మెయిన్ ఎంట్రన్స్ పక్కన మనకు స్టెప్స్ పక్కనే మనకు డైనింగ్ హాల్ వస్తుంది. మెయిన్ డైనింగ్ హాల్ ఈ ఏరియాలో వస్తుంది. దీనికి లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే మనకు కిచెన్ ఏరియా వస్తుంది. ఈ కిచెన్ ఏరియాలో 2 సైడ్స్ ప్లాట్ఫామ్ చేసినాము. లెంత్ వైజ్లో 2 సైడ్ ప్లాట్ఫామ్ చేసాము. ఇక్కడ ఒక విండో వస్తుంది. ఓపెనబుల్ విండో ఉంటుంది. ఇది ఈ ఓపెనబుల్ విండో యాక్సెస్ ఎందుకంటే మనకు డెక్ ఏరియా అవుట్ సైడ్ డెక్ ఏరియాకు ఇక్కడికి మనకు ప్లేస్ ఏమైనా సామాన్లు తీసుకోవడానికి ఏమైనా కుకింగ్ చేసినప్పుడు అక్కడ సర్వ్ చేసుకోవడానికి మనకు ఒక వ్యూ ఇచ్చినాము. దీనికి రైట్ సైడ్లో ఒక వ్యూ గ్లాస్ ఇచ్చినాము. ఫిక్స్డ్ వ్యూ గ్లాస్. దీంట్లో ఇది విండో ఉండదు, ఓన్లీ జస్ట్ గ్లాస్ ఉంటుంది. గ్లాస్తో పై ఏమి ఉండదు. ఒక వ్యూ కావాలి కోసం ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుంది, కిచెన్ ప్లాట్ఫామ్. దీని పక్కనే మనకు పౌడర్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ ఓన్లీ ఫర్ పౌడర్. కమోడ్ యూరినల్ ఏమి ఉండదు, ఓన్లీ జస్ట్ కమోడ్ అండ్ వాష్ బేసిన్ ఉంటుంది. దీని పక్కనే మనకు ఫర్నిషింగ్. ఇదంతా కిచెన్ ఫర్నిషింగ్ అంతా మనకు ఐకియా నుంచి ప్లాన్ చేసినాము. ఐకియాలో టోటల్ కిచెన్ టోటల్ మనకు సెటప్ అంతా ఐకియా వాళ్ళు ఇస్తున్నారు. ఐకియా మెగా స్టోర్స్, చైనా బేస్డ్ స్టోర్స్ వాళ్ళతో డిజైన్ చేసినాము. దీనికి సీలింగ్ అంతా మనకు పీవీసీ సీలింగ్ ఇస్తున్నాము. టోటల్ సీలింగ్ పీవీసీ సీలింగ్. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలో డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ ఐకియా వాళ్ళతోనే చేపిస్తున్నాము. ఆ ఫర్నిషింగ్ కూడా ఐకియా వాళ్ళతో చేసినాము. ఇది సెంటర్లో ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది యాజ్ ఎ డ్యూప్లెక్స్ హౌస్. డ్యూప్లెక్స్ హౌస్ మధ్యలో మనకు ఒక షాండియర్ వస్తుంది. ఇక్కడ ఈ షాండియర్ తర్వాత మనకు నార్మల్ లైటింగ్, ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అన్నీ ఉంటాయి. దీని తర్వాత మన డైనింగ్ హాల్ ఎండ్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియాలో మనకు ఎల్ షేప్ సోఫా సెట్ వస్తుంది. ప్లస్ విత్ అదర్ ఫర్నిచర్స్ అవన్నీ వస్తుంది. ఈ ఎల్ షేప్ సోఫా సెట్ పక్కన మనకు విండో వస్తుంది, ఓపెనబుల్ విండో. దట్ ఈస్ ఫర్ యాక్సెస్ టు బ్యాక్ యార్డ్. దీని పక్కనే ఒక డోర్ వచ్చింది. ఈ డోర్లో కూడా మనకు బ్యాక్ యార్డ్కు యాక్సెస్ చేయడానికి ఈ డోర్. ఏమైనా బ్యాక్ యార్డ్లో మనం కూర్చోడానికి ఏమైనా మాట్లాడుకోనికి అది ఒక డోర్ వస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్ ఒకటి వస్తుంది. ఈ డోర్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫర్ లివింగ్ స్పేస్. ఇందులో టోటల్ ఈ ఫర్నిషింగ్ కూడా మనకు ఐకియా ఫర్నిచర్ వాళ్ళతో చేపిస్తున్నాము. ప్లస్ మెయిన్ డోర్ ఇది యాక్సెస్ టు లివింగ్ స్పేస్. బ్యాక్ యార్డ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ రాగానే బ్యాక్ నుంచి పైకి రాగానే ఇది జస్ట్ ఒక పాత్వే ఉంటుంది. ఈ ఏరియా పాత్వే ఉంటుంది. ఇక్కడ మనకు గ్రిల్ వస్తుంది, టోటల్ గ్రిల్ వస్తుంది వ్యూ షేప్. బ్యాక్ సైడ్ ఒక వాల్ వస్తుంది, పఫ్ ప్యానల్ వాల్ వస్తుంది. విండోస్ వస్తాయి, దట్ ఓన్లీ ఫర్ వెంటిలేషన్. ఈ ఫ్రంట్ సైడ్లో పాత్వేలో ఫ్రంట్ సైడ్లో టోటల్ గ్లాస్ వ్యూ వస్తుంది. ఇక్కడ టోటల్ అంతా గ్లాస్ వ్యూ, ఫుల్ గ్లాస్ వ్యూ. ఇందులో రెండు గ్లాస్ వ్యూ అవ్వగానే మనకు 2 సైడ్స్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, మనకు అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ
ఈ 30 feet కంటైనర్లో ఒక బెడ్రూమ్ విత్ వాష్రూమ్ తీసుకున్నాం. ఈ వాష్రూమ్లో మనకు ఇక్కడ వాష్రూమ్ ఒకటి వస్తుంది బెడ్రూమ్లో. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఈ డ్రెస్సింగ్ ఏరియా తర్వాత మనకు ఇట్ సైడ్ రాగానే డ్రెస్సింగ్ ఏరియా అయిపోగానే మనకు ఇక్కడ సెంటర్లో ఒక బెడ్ వస్తుంది. బెడ్, టేబుల్స్ విత్ చైర్, స్మాల్ చైర్, టేబుల్. దట్ ఆఫ్టర్ దిస్ మనకు ఇక్కడ విండో వస్తుంది, ఓపెనబుల్ విండో ఉంటుంది. ఇక్కడ మనకు బాల్కనీ వచ్చింది. బాల్కనీలో మనకు ఇక్కడ గ్లాస్ డోర్ వచ్చింది. ఈ గ్లాస్ డోర్ ఏంటంటే బాల్కనీకి యాక్సెస్ ఉంది. బాల్కనీ యాక్సెస్. ఈ బాల్కనీ రాగానికి మనకు ఇక్కడ టోటల్గా గ్లాస్ ఉంటుంది, ఫుల్లీ క్లియర్ గ్లాస్, విజిబుల్ గ్లాస్ ఉంటుంది విత్ గ్లాస్ డోర్. ఇక్కడ మనకు రేడింగ్, స్టీల్ రేడింగ్, SS రేడింగ్ వస్తుంది. చిన్న ఏరియా ఒక బాల్కనీ లాగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుని ఈవినింగ్ టైం సిటీ కోసం ఇక్కడ ఒకటి ఇచ్చినాము. ఇది టోటల్లీ డిజైన్ బై ఒక ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించినాము. డిజైన్ టు ఇంజనీర్స్ ఫ్రమ్ బంజారా హిల్స్ వాళ్ళు డిజైన్ చేశారు టోటల్ కాన్సెప్ట్ని. మన దగ్గర ఏదైనా డిజైన్ చేసినా ఒక ప్రొఫెషనల్ డిజైనర్స్తోనే డిజైన్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము. మా రేటు టోటల్ హైదరాబాద్లో కన్నా టాప్లో మన రేట్ ఉంటుంది. ఈవెన్ 1400, 1600, 2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో కూడా చేస్తున్నాం మన వర్క్. ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీలో మళ్ళీ స్టాండర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే మన దగ్గర టోటలీ డిజైనర్స్, ప్రొఫెషనల్ డిజైనర్స్తో చేస్తున్నాము. ఈ 30 feet చేసిన మనకు టోటల్ ఏరియా చేసింది కూడా ఒక మంచి టాప్ మోస్ట్ సివిల్ డిజైనర్స్ వాళ్ళ స్ట్రక్చరల్ డిజైన్తోనే మనం ఫాలో చేసి తయారు చేస్తున్నాము. ఈ 30 feet తర్వాత మనకు అవుటర్ సైడ్ ఒక 30 feet ఉంది. ఈ 30 feet అంటే ఈ సెంటర్ ఆఫ్ డిజైన్ చేస్తున్నాం. ఎందుకంటే టోటలీ ఒక సైడ్ పెడితే ఒక డిజైన్ వస్తుంది, లేదు టోటలీ బ్యాక్ వెళ్ళిపోతే ఇంకో డిజైన్ వస్తుంది. అందుకోసం ఒకటి బ్యాక్ సైడ్ తీసుకున్నాం, ఒకటి ఫ్రంట్ సైడ్ తీసుకున్నాము. ఇదంతా మనకు ఒక మంచి లుక్ వస్తుందని విజువలైజ్ చేసి మనము ఇది ప్లాన్ చేసుకున్నాం. ఈ బెడ్రూమ్లో కూడా మనకు డిఫరెంట్ ఇది వస్తుంది, పొజిషన్స్ వస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వగానే మనకు ఇక్కడ డోర్, మన బెడ్ వస్తుంది. బెడ్ తర్వాత ఇటు సైడ్ ఒక స్మాల్ టేబుల్ వస్తుంది, సిట్టింగ్ టేబుల్, చైర్ వస్తుంది. మనకు ఇటు సైడ్ బెడ్ ఇక్కడ అవుతా కానీ మనకు విండో వస్తుంది, ఓపెనబుల్ విండో ఫర్ వెంటిలేషన్. దెన్ ఆఫ్టర్ మనకు ఇక్కడ వాష్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ రూమ్ వస్తుంది. వాష్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్. Washroom that too also a modular washrooms, totally with glass partitions, high-end commodes, high-end model showers, total Italian designs చేస్తున్నాము. బాత్రూంలో కూడా ఇటాలియన్ మోడల్స్ యూజ్ చేస్తున్నాము, లేదంటే జర్మన్ మోడల్స్ తీసుకొస్తున్నాము. మంచి క్వాలిటీ తీసుకొస్తున్నాము. దాన్ని బట్టి మనకు ఈ కాస్ట్ ఆఫ్ బడ్జెట్ అనేది పెరుగుతుంది. కానీ లోకల్ మనకు మార్కెట్లో అంటే 800, 900, 1000 రూపీస్ కూడా చేసేవాళ్ళం. కానీ ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చేయడానికి మనకు ఒప్పుకోవడంతో మంచి క్వాలిటీ ఇవ్వాలా, కస్టమర్కు మంచి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని ఒక మంచి స్టాండర్డ్ క్వాలిటీతో వెళ్దామని ఆ రేట్స్ మనం ఫిక్స్ చేసుకున్నాం. 1200 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మినిమం కాస్ట్ మనం ఫిక్స్ చేసుకున్నాం. అది డిపెండ్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఎలా యూజ్ చేయాలా, కస్టమర్ ఏం డిమాండ్ చేస్తున్నారు. మనకు ఆల్మోస్ట్ కస్టమర్ నాకు ఎవ్రీడే ఒక కాల్ వచ్చినా కస్టమర్ దగ్గర నుంచి మాకు ఫోర్మోస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ చీప్ క్వాలిటీ. నేను ఎవ్రీ కస్టమర్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, సార్ చీప్ అండ్ బెస్ట్ వేర్ ఇట్ మీట్స్. వెన్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ చీప్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ బెస్ట్. వెన్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద బెస్ట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఏ చీప్ రేట్. అంటే మనకు ఎంతవరకు డబ్బు ఉంటే అంతవరకు మెటీరియల్ వస్తుంది. కానీ మెటీరియల్ ఎక్కువ తీసుకొని మనకు డబ్బు తక్కువ ఇస్తామంటే ఎక్కడ
ఆ మెటీరియల్ దొరకదు మనకు. అలాంటప్పుడు మనకు మంచి క్వాలిటీ కావాలంటే అమౌంట్ మంచి బెటర్. ఇదే మన కాన్సెప్ట్. దాన్ని బట్టి మనము ఫార్వర్డ్ అవుతాం. మన దగ్గర ఎవ్రీడే ఈచ్ డే మనకు 8 to 10 కాల్స్ రిసీవ్ అవుతాయి. అందులో నేను ఇచ్చిన రేట్కు ఎవరు ఒప్పుకోక అందరూ చీప్ అండ్ బెస్ట్ అడుగుతున్నారు. దానివల్ల మనకు ఎక్కువ కస్టమర్స్ దొరకు. ప్రీమియం కస్టమర్స్ ఒకటే వస్తాయి మన దగ్గర. ప్రీమియం కస్టమర్స్లో కూడా ఎవ్రీ మంత్ 2 customers ఆర్ 3 customers, అంతకన్నా ఎక్కువ మనం తీసుకోము కూడా. ఎందుకంటే తీసుకొని వాళ్ళకు ఇన్ టైము డెలివరీ ఇవ్వకుండా వాళ్ళకు సతాయించడము ఇవన్నీ ఉండకుండా 2 customers తీసుకున్నా కూడా ఇన్ టైం డెలివరీ ఇచ్చేసి వాళ్ళకు సాటిస్ఫై చేయడం మన కాన్సెప్ట్. అందుకోసం మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ చేయము. ఎవ్రీ మంత్ 2 ప్రొడక్షన్ లేదంటే 3 ప్రొడక్షన్, అంతకన్నా ఎక్కువ మనం తీసుకోకూడదు. దట్ టు ప్రీమియం కస్టమర్స్. నార్మల్ కస్టమర్స్, మిడిల్ క్లాస్ కస్టమర్స్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. ఒక ప్రాజెక్టు 2వ ప్రాజెక్టు చేస్తుంటారు. కానీ మెయిన్లీ మన ఫోకస్ అంతా ఒక యూనిక్ మోడల్స్ తయారు చేయడం, మార్కెట్లో లేని ప్రోడక్ట్ తీసుకురావడం, డిఫరెంట్ ఆలోచనలో తీసుకువచ్చి మనకు డిఫరెంట్ విజువలైజ్ చేయడం, దాంట్లో మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది మా కాన్సెప్ట్లో మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, అంటే ఫ్యూచర్లో ఓన్లీ కంటైనర్ హౌసెస్ కాకుండా ఇంకా ఏమైనా వుడెన్ హౌసెస్ అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దగ్గరలో ఫ్యూచర్లో కాకుండా దగ్గరలోనే మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఈ దగ్గర ఒక 1 month లోపలే తెలంగాణ స్టేట్లో భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఓకే, తెలంగాణ స్టేట్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ కోసం గజీబో ఒకటి ప్లాన్ చేస్తాం. దట్ ఈస్ ఫర్ వుడెన్, నాట్ వుడెన్, ఇట్ ఈస్ బ్యాంబూ గజీబో. దాంట్లో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. సర్క్యులర్ ఏరియాలో ఒక గజీబో తయారు చేస్తున్నాం. ఆ గజీబోలో కింద అక్వేరియం, ఆ అక్వేరియం పైన మనకు గ్లాస్ అక్వేరియం, ఆ అక్వేరియం కింద మనం ఏం చేస్తున్నామంటే కింద అక్వేరియం, సర్క్యులర్ అక్వేరియం, ఒక 30 feet సర్క్యులర్ ఏరియాలో అక్వేరియం తయారు చేసినాం. ప్లాన్ చేసుకుంటున్నాము. ఆ ప్లాన్ ప్రకారంగా కింద అక్వేరియం ఉంటుంది, పైన మనకు స్ట్రక్చరల్ స్టీల్తో ఒక ఫ్రేమ్ చేసుకుని దాని మీద ఒక గ్లాస్, క్లియర్ గ్లాస్, విజిబుల్ గ్లాస్, అంటే పైన ఫ్లోరింగ్ మనకు గ్లాస్ ఫ్లోరింగ్ వచ్చి కింద అక్వేరియం కనిపిస్తుంది. అది కాన్సెప్ట్ ఎలా చేస్తున్నామంటే ఓల్డెన్ డేస్ లో మనకు రాజా మహారాజాస్ ఎట్లా మనకు కింద ఆన్ ఫ్లోర్ కూర్చొని బెడ్స్ మీద కూర్చొని పరిపాలన చేసే ఎలా ఉంటుంది అలా ఆ కాన్సెప్ట్ తీసుకొస్తాం. ఎందుకంటే మనకు ఫ్లోరింగ్ గ్లాస్ ఉన్నప్పుడు దాని మీద మనము ఫర్నిచర్ వాడినా మనకు బ్రేకేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఆ కాన్సెప్ట్ తీసేసి సిట్టింగ్ కాన్సెప్ట్, ఫ్లోర్ సిట్టింగ్ కాన్సెప్ట్లో తీసుకొస్తున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గజీబో గురించి మాట్లాడడం కదా, అది ఒక అక్వేరియం బేస్డ్ ఫ్లోరింగ్, అక్వేరియం బేస్ ఉంటుంది. పైన గ్లాస్ ఫ్లోర్ వస్తుంది. దాని మీద ఫ్లోర్ సిట్టింగ్స్ యాజ్ ఓల్డెన్ డేస్లో ఎలా మనం రాజా మహారాజాలు కూర్చుంటారో ఆ టైప్లో తీసుకొస్తున్నారు. అది కాకుండా వేరే ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి మనకు, బ్యాంబూ ప్రాజెక్ట్స్. ఏంటంటే ఒక లైక్ రిసార్ట్స్, రెస్టారెంట్స్, దాంతోపాటు అవుట్డోర్ ఆఫీసెస్, బ్యాంబూ అవుట్డోర్ ఆఫీసెస్. చాలామంది దాని మీద క్రేజ్ పెరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యలో. ఆఫ్టర్ కోవిడ్ లాక్డౌన్ తర్వాత మనకు ఈ క్రేజ్ ఎక్కువ అవుతుంది. బ్యాంబూ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ కావాలి. దీంట్లో మనకు ఇది కూడా ఉంది, మనకు కంటైనర్ హౌసెస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మనుషులతో ఇప్పుడు ఉన్న పబ్లిక్లో ఏంటంటే థాట్ ఎక్కువ ఏమొస్తుందంటే ఒక డౌట్ వస్తుంది, అరే ఇది టోటల్ స్టీల్ కదా, దీని మీద వేడి ఎక్కువ అవుతుంది. కానీ ఆ సందేహం మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు దీంట్లో ఆల్రెడీ ఇన్సులేషన్ మెటీరియల్ పెడుతున్నాం. ఈ టోటల్ ఇన్సులేషన్ మెటీరియల్తో మనకు టోటల్ హీట్ డౌన్ అయిపోతుంది. అవుట్ సైడ్ టెంపరేచర్ కన్నా మనకు లోపలి టెంపరేచర్ ఆల్మోస్ట్ 5 to 6 degrees డౌన్ అవుతుంది. సపోజ్ అవుట్ సైడ్ మనకు 40 degrees ఉందనుకోండి, మనకు ఇన్సైడ్ 35 degrees 34 degrees అట్లా వస్తుంది. అందుకోసం మీకు ఆ డౌట్ అవసరం లేదు. సంతోషంగా డౌట్ఫుల్గా ఈజీగా కంటైనర్ హౌస్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది అంటే రైనీ సీజన్ లో రస్ట్ ఏమన్నా వస్తుందా అండి? ఇది ఐరన్ది కాబట్టి అలాగా, ఐరన్ది కాబట్టి మీకు ఆ డౌట్ కూడా ఉంటుంది.
పబ్లిక్లో అవుట్డోర్ కూడా వస్తుంది, ఎందుకంటే ఈ రెయిన్ సీజన్లో డస్ట్ ఎక్కువ పడవచ్చు కదా. కానీ ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ పెయింటింగ్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఫినిషింగ్ చేస్తే ఆ డౌట్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకు హై క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయి, లైక్ ఏరోప్లేన్ కూడా మనకు పెయింటింగ్ చేస్తాం, మనకు బస్సెస్ కూడా పెయింటింగ్ చేస్తాం, మనకు 4 వీలర్స్ కార్స్ కూడా పెయింటింగ్ చేస్తాం. దానికి ఎందుకు రస్ట్ పట్టట్లేదు? ఎందుకంటే దానికి ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసి దానికి పెయింటింగ్ చేస్తున్నాం కాబట్టి దానికి రస్ట్ అనేది రాదు. దీన్ని కూడా సేమ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏమైనా మంచి క్వాలిటీ యూస్ చేస్తే అది కూడా దీనిలో రస్ట్ రాకుండా మనం అవాయిడ్ చేయవచ్చు. ఓకే, రెయిన్ పడేటప్పుడు ఇది ఐరన్ కాబట్టి సౌండ్ ఎక్కువ ఏమైనా వస్తుందా అండి? అది కూడా డౌట్ రావచ్చు. దాంట్లో ఏమవుతుంది, దీనిలో కూడా పైన కూడా మనకు సీలింగ్ కూడా కన్సీల్ చేస్తున్నాము, ఫాల్స్ సీలింగ్ చేస్తున్నాము, లోపల మనకు థర్మల్ ఇన్సులేషన్ చేస్తున్నాము. ప్లస్ మోస్ట్ కామన్ పాయింట్, మనకు మ్యానుఫ్యాక్చర్స్ మనకు ట్రబుల్ చేసేది ఎక్కడ ఏంటంటే, మ్యానుఫ్యాక్చర్స్ కాస్ట్ తగ్గించుకోవడానికి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ తగ్గించేస్తాం. అయినా మనకు ఇప్పుడు ఉన్న కస్టమర్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే 1 mm థిక్నెస్తో షీట్ వేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు. కానీ మన దగ్గర 1.6 mm, ఎందుకంటే ఆ గేజ్ లేదండి, షీట్ ఐరన్ షీట్ 1.6 mm మనం వాడితే ఆ సౌండ్ అనేది చాలా తగ్గుతుంది. దట్టు ఇంకోటి ఏంటంటే మనం ఇన్సులేషన్ చేయాలి, ప్రాపర్ ఇన్సులేషన్ చేస్తే దానికి ఇంకా సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఈ రెండిట్లో మనకు అది మేనేజ్ చేయవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా అంటే ఇవి హౌసెస్ ప్లేస్ అంటే మేము ఒక ప్లేస్ చూపిస్తే దాంట్లో ప్లే చేస్తాను అన్నట్టు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాల్ వస్తుంది, మనకు ఒక కంటైనర్ హౌస్ కావాలి. అప్పుడు నాకు మెయిన్ ప్రాపర్ క్వశ్చన్ అంటే ఎక్కడ చేస్తున్నారు, ఏ లొకాలిటీలో చేస్తున్నారు, ఏ సైజులో ఉంది, ప్లాట్ సైజ్ ఏంటి, ఎన్ని స్క్వేర్ ఫీట్లో చేయాలా, అది డూప్లెక్స్ మోడల్ కావాలా, లేకపోతే సింగిల్ ఫ్లోరీ కావాలా, డబుల్ ఫ్లోరీ కావాలా, ఎన్ని ఫ్లోర్ కావాలా, ఇది మన క్వశ్చన్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్ మోడల్లో చేయాలా, లేకపోతే మోడల్లో చేయాలి. రెగ్యులర్ మోడల్ అంటే యాజ్ ఎ కంటైనర్, నార్మల్ షిప్పింగ్ కంటైనర్ ఏ టైప్లో ఉంటుంది ఆ టైప్లో చేయాలి. లేదు నాకు ఒక మంచి లుక్, ఒక ఆస్థెటిక్ లుక్, మంచి లుక్ ఉండాలా, చూసే వాళ్ళు కూడా మెచ్చుకోవాలా, అలాంటివి కావాలంటే మోడలర్. దాంట్లో ఏం చేస్తామంటే అవుటర్ లుక్ అనేది చేంజ్ చేసేస్తాం. సమ్ క్లాడింగ్ మెటీరియల్స్ వాడతాం అవుటర్ సైడ్. సేమ్ కంటైనర్ ఇప్పుడు మనం చూస్తున్న కంటైనర్లో కూడా కొన్ని చోట్ల అవుటర్ క్లాడింగ్ కూడా పెడుతున్నాం, ఎందుకంటే కొద్దిగా లుక్ పెరగాలని. దాంతో ఏం అవుతుంది, మనకు మోడ్యులర్ కంటైనర్ హోమ్స్ అని పెంచుకుంటూ వెళ్తున్నాం. నా దగ్గర ఎక్కువ మోడ్యులర్ హోమ్స్ వర్కే ఎక్కువ నడుస్తుంది మన దగ్గర, ఎందుకంటే ఆ ప్రీమియం క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాము, ఆ ప్రీమియం కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర, దానికోసం వాళ్ళదే చేస్తున్నాము. అప్పుడు ఆ రేట్ ఆఫ్ మెటీరియల్ కూడా పెరిగిపోతుంది, మీ ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఓకే అండి, అయితే ఇది ఓన్లీ ల్యాండ్ పైననే మీరు ఈ హౌజెస్ అనేది పెడతారా, లేదంటే ఒకవేళ మనకు ఆల్రెడీ ఒక ఫ్లోర్ హౌస్ ఉంది దానిపైన కూడా మీరు మేము సెకండ్ ఫ్లోర్ లో పెట్టుకోవాలని అనుకుంటున్నాం, ఫస్ట్ ఫ్లోర్ లో అక్కడ కూడా పెట్టచ్చు, డాబా పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ దానికి పాసిబిలిటీస్ ఏంటంటే ఈ క్రేన్, ఈ లిఫ్ట్ చేసే క్రేన్ కానీ హైడ్రా కానీ ఇవన్నీ మనకు అక్కడ పాసిబిలిటీ ఉండాలి, అక్కడ మూవ్మెంట్ ఉండాలి, పైన యాక్సెసిబిలిటీ ఉంటే అది కూడా చేస్తాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాక్సిమం మనము ఓపెన్ ప్లాట్స్ లో ఎక్కువ చేసుకోవచ్చు ఫ్రీగా. లేదు ఇది కాకుండా మనకు డాబా పైన మనం చేసుకోవాలని ఉంది, కంటైనర్ కాకుండా పఫ్ హౌసెస్, పఫ్ ప్యానల్ హౌసెస్ అంటారు. అంటే అది ఎలా ఉంటుందండి? పఫ్ అనేది ఒక ఇన్సులేషన్, థర్మల్ ఇన్సులేషన్ మెటీరియల్, 2 sides జిఐ పౌడర్ కోటెడ్ షీట్స్ ఉంటాయి, మధ్యలో శాండ్విచ్ ప్యానల్, శాండ్విచ్ గా ఒక పాలియూథెరిన్ ఇన్ షార్ట్ మనము పఫ్ అంటారు. శాండ్విచ్ ఉంటుంది మెటీరియల్, అది చాలా హార్డ్ ఉంటుంది. ఇది బేసికల్లీ మనకు ఫార్మా కంపెనీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్లో వాడతాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని వాడి మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. కంటైనర్ హౌసెస్, బ్యాంబూ హౌసెస్ ప్లస్ పఫ్ ప్యానల్ హౌసెస్, ఇది కూడా వాడుతున్నాం మనం. ఈ పఫ్ హౌసెస్ కూడా దగ్గరలో అది కూడా స్టార్ట్ చేస్తాము, అది కూడా మన దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిబిషన్ కోసము
యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినాం. దగ్గరలో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, దానికి కూడా సేమ్ ప్రైసెస్ ఉంటాయండి? ఇప్పుడు మీరు డిఫరెంట్ ఉంటుంది. అది 1000 రూపీస్ బేసిక్ ప్రైస్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది డిపెండ్ అవుతుంది ఎట్లా మనం బేస్ ఫ్రేమ్ ఎలా చేస్తున్నాము, లేకపోతే కన్వెన్షనల్ బేస్ ఫ్రేమ్ తయారు చేస్తున్నామా, లేకపోతే స్టీల్ బేస్ ఫ్రేమ్ తయారు చేస్తున్నామా, అది దాని మీద డిపెండ్ అవుతుంది రేట్ ఆఫ్ కాస్ట్ అనేది. అయితే హౌసెస్ మీరు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు కదండి, చేసిన తర్వాత మీరు పోర్టబుల్ ఎట్లా చేస్తారు మీరు కస్టమర్ ప్లేస్ కి? ఇప్పుడు మనకు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. సింగిల్ పీస్ డిజైన్ వస్తుంది, 2 పీస్ డిజైన్ వస్తుంది, 3 పీస్ డిజైన్. ఇప్పుడు చూడండి, సింగిల్ పీస్ అయితే జస్ట్ ఆ సింగిల్ పీస్ తీసుకెళ్లి ట్రక్ మీద పెట్టేసి అక్కడ నుంచి మూవ్ చేసి అక్కడ మళ్ళీ అన్లోడ్ చేసి మనం ఫినిష్ చేస్తాం. ఒకవేళ 2 పీస్ ఉంది జాయిన్ అయ్యాం, మనం ఇక్కడ ముందు ఇక్కడ ఫ్యాక్టరీలో సెట్ చేసి చూసుకుంటాం ఎక్కడ ఏంటి మనకు గ్యాప్ ఏమొస్తుంది, ఎట్లా కవర్ చేయాలి, ఇవన్నీ సెట్టింగ్ చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత ఈ మళ్ళీ డిస్మాంటిల్ చేస్తాం. 2 పీసెస్ కానీ డిస్మాంటిల్ చేస్తాం. అది 30 ఫీట్ కానీ, అది 40 ఫీట్ కానీ, 20 ఫీట్ కానీ, 10 ఫీట్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి డిస్మాంటిల్. డిస్మాంటిల్ చేసి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ట్రక్లో లోడ్ చేసి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి ముందు ప్లాన్ యాజ్ పర్ ప్లాన్ ప్రాపర్ ప్లాన్గా ముందు ఏది పెట్టాలా, దాని తర్వాత ఏది పెట్టాలా, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ అన్నీ సెట్ చేసుకుంటూ వస్తాం సైట్. లేదు సింగిల్ పీస్ అయితే జస్ట్ తీసుకొని అక్కడ పెట్టేస్తాం, దానికి సెట్టింగ్ అయిపోతుంది. ఓకే, అంటే మీరు ఇక్కడే ఫుల్ ఫర్నిష్డ్ చేసి కస్టమర్ ప్లేస్ కి పోర్టబుల్ చేస్తారా, లేకపోతే అక్కడ మళ్ళీ మీరు? ఇది డిపెండ్ అవుతుంది డిజైన్ మీద. డిజైన్ మీద ఎట్లా అంటే కొన్ని డిజైన్స్ ఏమవుతుందంటే సింగిల్ పీస్ టోటల్ ఇక్కడే రెడీ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. 2 పీస్ అవుతుంది, ఇక్కడ రెడీ అవ్వాలి. 90% ఆఫ్ వర్క్ ఇక్కడే నడుస్తుంది, ఓన్లీ జస్ట్ 10% అక్కడ ఫినిషింగ్ వర్క్ చేస్తాం. 3 పీస్ ఉంది అనుకోండి, 80% కంప్లీట్ అవుతుంది, 3 పీసెస్ అవుతాయి. ఒక 20% అక్కడ తీసుకెళ్ళి చేయగలం. ఎందుకంటే ఆ డిజైన్ మారుతుంది, అవన్నీ కాన్సెప్ట్స్ మనకు డిఫరెంట్ ఉంటాయి, దానివల్ల మనకు వర్క్ అక్కడ ఎక్కువ పెరుగుతుంది. ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద డిఫరెంట్ వర్కబిలిటీ ఉంటుంది. సో మీకు కస్టమర్స్ ఎవరండి? ఎలాంటి కస్టమర్స్ కి మీరు సప్లై ఎక్కువ చేస్తుంటారు? మన దగ్గర ప్రొఫెషనల్ కస్టమర్స్ ఉన్నారు. అంటే దాని మ్యాక్సిమం ప్లాట్స్ తయారు చేసి డెవలప్ చేసి అమ్మడము, లేదు మనం సొంతంగా యూజ్ చేసుకోవడానికి ప్లాట్స్, అలాంటి కస్టమర్స్. లైక్ ఇప్పుడు అమర్ ఎక్స్పోర్ట్స్ అని ఒక కస్టమర్ ఉన్నారు. దాని తర్వాత ప్రైవేట్ కస్టమర్స్ కైలాస్ అని, కైలాస్ గారు అని ఒక సొంతంగా మన కొల్లూరు, హైదరాబాద్ కొల్లూరులో ఒక సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంకా కర్నూలు ఒక ప్రైవేట్ కస్టమర్ గిరిప్రసాద్ అని, ఆయన ఒక ట్రేడర్, మంచి ఫేమస్ ట్రేడర్, యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ట్రేడర్. ఇంకా మనకు ఎంక్వైరీస్ కూడా కొన్ని సెలబ్రిటీస్ వాళ్ళకు కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి. రీసెంట్లీ మనకు యాక్టర్ జగపతి బాబు గారు ఒక ఎంక్వైరీ క్లోజ్ చేశారు, వాళ్ళతో డిస్కషన్లో చేస్తున్నాము. ఇంకా ఉన్నాయి డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు. మనకు చాలా కస్టమర్స్ మాకు డెవలప్ చేసి సేల్ చేసే కస్టమర్స్ ఉన్నారు. మనకు రీసెంట్లీ ఒక మోయినాబాద్లో ఒక ప్లాట్ ఆల్మోస్ట్ 11.5 acres 40 plots ప్లాన్ చేసినాము. దానికోసం డిజైన్ కూడా అయిపోయింది, అది ఫైనల్ స్టేజ్ స్టార్టింగ్లో వచ్చినాం మనము. వాళ్ళ డిస్కషన్స్ నడుస్తున్నాయి, అది ఫైనల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఆర్డర్ కోట్ చేయాల్సి ఉంది. అది ఆర్డర్ అవ్వగానే ఆ 40 plots కూడా సేమ్ కాన్సెప్ట్లో 2 pieces కాన్సెప్ట్లో చేస్తున్నాము. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు హౌసెస్ ఎక్కడైతే పెడతారో అక్కడ ప్లంబరింగ్ కానీ వాటర్ ఎలాగండి, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ వర్క్ మీరే చేస్తారా, లేకపోతే అవి ఎలా ఉంటుంది? ఎస్, ఇక్కడ మనకు సర్వీసెస్ ఉన్నాయి. హోమ్ సర్వీసెస్లో డిఫరెంట్ సర్వీసెస్ లైక్ కార్పెంటరీ ఉంది, ఫ్యాబ్రికేటర్ ఉన్నారు. మెయిన్ ఫస్ట్ ఫ్యాబ్రికేటర్ వస్తుంది. ఫ్యాబ్రికేటర్ చేసిన తర్వాత ప్లంబింగ్ వర్క్ సైమల్టేనియస్గా మనకు పెయింటర్ కూడా ఉంటుంది. పెయింటర్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది. దాని తర్వాత మనకు ఎలక్ట్రికల్ వర్క్స్ నడుస్తాయి. ఎలక్ట్రికల్ వర్క్స్ అవ్వగానే ఇంకా ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఫ్లోరింగ్ కానీ, వాల్స్ కానీ, వాల్ సీలింగ్ కానీ. ఇది అవ్వగానే దాని తర్వాత మనకు ఫ్లోరింగ్ ఫైనల్ ఫ్లోరింగ్ వస్తుంది. ఫైనల్ ఫ్లోరింగ్లో మనకు టైల్స్ కానీ, లేదంటే వినైల్ మ్యాట్ ఫ్లోరింగ్ కానీ, వుడెన్ ఫ్లోరింగ్ కానీ ఇలాంటివి చేసిన తర్వాత ఫైనల్ పెయింట్ వస్తుంది. ఫైనల్ పెయింట్ అవ్వగానే మనకు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ లైక్ స్విచ్చెస్, సాకెట్స్, లైట్స్,
మనకు లోపల వాష్రూమ్ సెటప్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత సైమల్టేనియస్గా మనకు ఫ్లోరింగ్ అవ్వగానే డోర్స్ విండోస్ ఇవన్నీ అయిపోతాయి. ఇలాగ చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 90% ఆఫ్ వర్క్ ఇక్కడే నడుస్తుంది. దీని తర్వాత మనకు కొన్ని వర్క్ ఒక 10% 5% మనకు సైట్లో చేయాల్సి వస్తుంది. అది 2 కంటైనర్ పీసెస్ 3 కంటైనర్ పీసెస్ ఉన్నప్పుడే చేస్తాం. సింగల్ అయితే ఇక్కడ ఫుల్ ఫ్లెజ్గా చేసి కంప్లీట్ చేసి పంపించేస్తాం. ఓకే, అంటే కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాటర్ కనెక్షన్ ఏమన్నా ఇచ్చారు? అవుటర్ కనెక్షన్ ఉంటుంది. అవుటర్ కనెక్షన్ అనేది అది కస్టమర్ స్కోప్ లోనే ఉంటుంది. అది కస్టమర్ కనెక్ట్ చేసుకుంటాం. లేదు కస్టమర్ మనకు టర్nkey ప్రాజెక్ట్స్ ఇచ్చినారు అనుకోండి, అప్పుడు అది కూడా మనమే హ్యాండిల్ చేస్తాం. ఇంక్లూడింగ్ అవే మీరు దీని మీద కాస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం. అది ఏ వర్క్ ఎవరి స్కోప్ మీద ఉంది, అది కస్టమర్ మీద ఉందా మన స్కోప్ లో ఉందా, దాన్ని బట్టి మనం కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేట్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ కంటైనర్ హౌసెస్ అంటే మనకి కాంక్రీట్ హౌసెస్ కంటే ఎట్లా బెస్ట్ అని అదే అండి. ఇప్పుడు అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్. కన్వెన్షనల్ కాంక్రీట్ సిమెంట్ బేస్ చాలా మంది మన కంటైనర్ కు ఆ హౌసెస్ కు కంపారిజన్ చాలా మంది చేస్తున్నారు. ఇది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందండి? ఒకవేళ దీని చూడండి మనకు చెప్తాను, అది కూడా చెప్తాను. మన కస్టమర్స్ చాలా మంది ఈ కాన్సెప్ట్ ని సివిల్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ని కంపేర్ చేస్తున్నారు. దీనికన్నా అది చేసుకోవచ్చు కదా, ఆ రేట్లో మనకు అదే వస్తుంది, స్టాండర్డ్ ఫిక్స్డ్ అయిపోతుంది. ఓకే, దాని విలువ దానికి ఉంటుంది, దీని విలువ దీనికి ఉంటుంది. అదే ఎట్లా అంటే ఇది మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ కంటైనర్ హౌసెస్ ఏంటంటే పోర్టబిలిటీ. 10 years 5 years 15 years తర్వాత మనకు ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి తీసుకొని వేరే ప్లాట్లో మనం వేసుకుంటాం. అప్పుడు ఏం చేయాలో, అదే కన్వెన్షనల్ అయితే మనం రిమూవ్ చేయలేము. అదే కంటైనర్ అయితే ఈజీగా పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే చోటకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు. లేదు అట్లీస్ట్ ఒక 10 years తర్వాత మనకు ఇది అవసరం లేదు, ఈ అసలు కంటైనర్ హౌసే మనకు అవసరం లేదు, బ్యాంబూ హౌస్ కావాలి. అప్పుడు ఏం చేయాలా, ఇది తీసుకెళ్ళి వేరే చోట పెట్టుకోవచ్చు. లేదు మన దగ్గర ఏంటంటే అక్కడ తీసుకెళ్ళి చేసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ 15 years మనకు అవసరం లేదు, అక్కడ ప్లాట్ లేదు, మనకు వేరే ప్లాట్లో పెట్టుకోవడానికి అది లేదు. అప్పుడు ఏం చేయాలి, దీన్ని తీసేయాలంటే అమ్మేయచ్చు, సేల్ చేసుకోవచ్చు. సేల్ ఎట్లా అంటే మన దగ్గర బైబ్యాక్ పాలసీ కూడా ఉంది. ఒకవేళ మన దగ్గర ఎవరైనా కస్టమర్స్ ఉన్నారు, నాకు సెకండ్ హ్యాండ్ కంటైనర్ హౌస్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్. అది కస్టమర్ టు కస్టమర్, మనం తీసుకోం. ఒకవేళ కస్టమర్ ఉంటే డైరెక్ట్ కస్టమర్ని మీట్ చేస్తాము, వాళ్ళకు రేట్ మాట్లాడేస్తాం. దీనిలో ఏమైనా రీఫర్బిషన్ చేసేవాలంటే అది రీఫర్బిష్ చేసి రెనోవేట్ చేసి మళ్ళీ వాళ్ళకు ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ ఇచ్చేస్తాం. లేదు కస్టమర్ లేదు మనమే తీసుకోవాలి, అప్పుడు తీసుకుని మన దగ్గర పెట్టుకుని ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు అది సేల్ చేసేస్తాం. అలా కూడా ఉన్నాయి. అది ఇప్పుడు దీని డ్యూరేషన్ ఆఫ్ క్వాలిటీ ఎంతవరకు మనము ఇది స్టెబిలిటీ ఇస్తుంది అని ఒక డౌట్ కస్టమర్స్. నార్మల్గా అయితే రెగ్యులర్ యూస్ చేసిన వాళ్ళు అయితే ఆ రెగ్యులర్ యూస్ చేసే మనకు రెగ్యులర్ యూస్ చేసిన వాళ్ళకు ఎట్లా చేస్తామంటే ఒక 25 years రెగ్యులర్గా 365 days యూస్ చేసిన వాళ్ళకు ఒక 25 years మినిమం మ్యాక్సిమం కాదు మినిమం మనము ఇది క్వాలిటీ మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది మనకు ఫామ్ హౌస్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఫామ్ హౌస్లో రెగ్యులర్గా 365 days ఉండదు, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ వెళ్తారు. అప్పుడు యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఆ యూసేజ్ తగ్గిపోతే మనకు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అప్పుడు 25 years కన్నా ఎక్కువ ఇయర్స్, ఆల్మోస్ట్ 35 years 40 years వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దానికి డిఫరెన్స్ చాలా ఉన్నాయి మనకు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్గా అంటే ఈ కంటైనర్ హౌసెస్ గురించి ఇంకేమైనా అంటే చూడండి, మీరు మా దగ్గర వచ్చారు, యాజ్ ఎ యూట్యూబర్ మీరు మా దగ్గర వచ్చారు. ఓకే, అది ఎట్లా మీకు మన విజిబిలిటీ ఎక్కడ వచ్చిందో, ఎక్కడ మీరు సెర్చ్ చేశారు అని, అంటే డిఫరెంట్ ఎవరో చెప్పారు అన్నది మీరు ఇప్పుడు చెప్పారు మాకు. ఇలాగ డిఫరెంట్ పబ్లిక్ ఉన్నారు మన దగ్గర, డిఫరెంట్ సోర్సెస్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. మన దగ్గర మెయిన్ సోర్స్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఆన్లైన్ కస్టమర్స్, లైక్ ట్రేడ్ ఇండియా, ఇండియా మార్ట్, ఇలాంటి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. గూగుల్ సెర్చ్ ఉంది, మన వెబ్సైట్ సెర్చ్ ఉంది, ఇలాంటి డిఫరెంట్
సోర్సెస్ నుంచి మనకు కస్టమర్స్ అప్రోచ్ అవుతున్నారు. నాట్ ఓన్లీ ఆ సోర్సెస్, కస్టమర్ టు కస్టమర్ సోర్సెస్ కూడా చాలా రెఫరెన్స్ మీద. ఒక కస్టమర్ వేరే రెఫరెన్స్ ఇస్తారు, అరే సో అండ్ సో పర్సన్ దగ్గర మంచి క్వాలిటీ చేస్తున్నారు, ఇప్పుడు మీరు కూడా మన దగ్గర వచ్చింది ఒక రెఫరెన్స్ మీద మాకు వచ్చారు, అప్రోచ్ అయినారు. మీ ఛానల్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, అమౌంట్ డబ్బు అనేది ఊరికే రాదు. ఒక చోట మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చెక్ చేసుకోండి, అమౌంట్ చెక్ చేయండి, రెండింటిని టాలీ చేసుకోండి, ఆ డ్యూరబిలిటీ చూసుకోండి, ఆ స్టాండర్డైజేషన్, స్ట్రక్చర్ స్టాండర్డైజేషన్, అది స్ట్రక్చర్ స్టాండర్డ్ అవుతుందా లేదా, లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఇది చెక్ చేసుకొని యాజ్ ఏ ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్తో ఎవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్ ఉందంటే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. దాన్ని తగినట్టు ఇన్వెస్ట్ చేసి మీరు కొనవచ్చు. ఊరికే బ్లైండ్గా మనం మ్యానుఫ్యాక్చర్ని నమ్మి అమౌంట్ పెట్టి ఈ కాలంలో చేయలేము. ఓకే అండి. అయితే మా కస్టమర్స్కి ఏమన్నా మీరు మా ఛానల్ నుంచి వచ్చే కస్టమర్స్కి ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్లీ అండి. ఓకే, మనకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి కస్టమర్స్ అప్రోచ్ అవుతాం. ఎవ్రీ సోర్స్కు ఒక డిఫరెంట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, మనకు రేట్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సపోజ్ ప్రీమియం కస్టమర్స్ వస్తున్నారు, సార్ మన దగ్గర సో అండ్ సో పర్సన్ మాకు రెఫర్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకు మనకు థింక్ చేస్తాం, అరే సో అండ్ సో కస్టమర్ ఒక సోర్స్ ఇచ్చినారంటే ఇంకొక సోర్స్ వచ్చే ఛాన్స్, వాళ్ళ సోర్స్ నుంచి వచ్చిన వాళ్ళకు లీగల్ ఒక నమ్మకమైన డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకు అట్రాక్ట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి మన దగ్గర. డెఫినెట్లీ మీ సోర్స్ నుంచి వచ్చిన, మీ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకు డెఫినెట్లీ మనం ఒక మంచి రేటు, మంచి క్వాలిటీ, మన దగ్గర ఎట్లంటే మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది. కానీ ఆ డిఫరెంట్గా అప్రోచ్ అయిన వాళ్ళు, రెఫరెన్స్ మీద అప్రోచ్ అయిన వాళ్ళకు ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చి మనకు సాటిస్ఫై చేసే ప్రయత్నం మనం చేస్తాం. డెఫినెట్లీ చేస్తాం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. యువర్స్ తరపున కూడా మీకు థ్యాంక్స్. సో వీడియో స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి, దాని ఓవరాల్ అవుట్పుట్ ఇలాగుంటుంది. సో వీడియో స్టార్టింగ్లో మనం సొంత ఇల్లు ఒక కళ అనుకున్నాం కదా, ఇక మీదట అది సులువే. పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి సింగిల్ కంటైనర్స్ని డిజైన్ చేస్తున్నారు. ఇవి మినిమం స్టార్టింగ్ ప్రైస్ 4 lakhs నుంచి ఉన్నాయి. వితౌట్ ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ అండ్ ఫర్నిష్డ్ వీటి మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. నేను డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక ఇద్దరికి షేర్ చేయండి, అండ్ ఆ ఇద్దరిని ఇంకో ఇద్దరికి షేర్ చేయమని చెప్పండి. సో ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. సో ఈ వీడియోలో చూపించిన హౌస్ కంప్లీట్ అయ్యాక వేరే వీడియో చేస్తాము, అండ్ అంటే మేము ఆ హౌస్ మొత్తం ఫర్నిష్ అయిపోయిన తర్వాత అండ్ ఆ హౌస్ హోమ్ టూర్ అనేది చేస్తాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ని తప్పకుండా ఓపెన్ చేసి చెక్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. బాయ్.